లక్షణాలు తక్కువ ఉన్నదానికి రిజల్ట్ కూడా చెప్తాను. ఇంకా పేస్ట్ బాగాలేదు, ఇది కాలదు పేస్ట్ బాగాలేదు. అందుకే తుడిసాడు ఆయన బాబు. అన్ని చేసేదాన్ని ఎలగబోతా ఉండదు ఈ పట్టు. హ్యాపీ బర్త్డే టు యూ, బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ డియర్ బాబా గారు, ప్రసాద్ గారు, బాబాయ్ గారు, కట్ చేయమనండి. ముందు పెట్టు, కేక్ కట్ చేయి, పిల్లలకు పెట్టు. చిన్న చిన్న ఎట్టు బాబా పిల్లలకి చేతి బాబా తాతయ్య గారు పెట్టమ్మా. నువ్వు పెట్టేసుకోది, నువ్వు పిల్లలు ఎట్టింది కదా రోడ్లు పెట్టేసుకో. అది లెక్క. ఉరు మొక్క ఉరు మొక్క మగ మొక్క అన్నారు, మీకు అర్థమైందా? తాత అంటే ఇష్టం, అది వెరీ గుడ్. దండం పెట్టుకో తాతగారు, చెందలి దండం పెట్టుకోమా తాతగారు. అంతే, ఆయన ఎన్నాళ్ళు ఉంటే అంత ఆదాయం పెరిగిపోతుంది. నెలకు 5 పొట్లం, నెలకు 5 పొట్లం. బాబా బామ్మతులు చెప్పుకోండి. 64, 34, 100 ఉందండి. ఓకే, నెలకు 5 పొట్లం. తోలెల్లి గారు, పంపండి. ప్రసాద్ గారు జన్మదిన శుభాకాంక్షలు చాలా ఘనంగా జరుగుతున్నాయి. అమ్మ పెట్టండి. ఒకసారి మీరు అంటే హాయ్ గారు కేక్ కట్టుకెళ్ళి అత్తయ్య గారు పంపించండి, పంపించండి. అంతా వద్దండి, 2 pieces తీసుకుంటాం. ఒకసారి సతీష్ పెట్టిన సతీష్ గారు అసలు ఖరీదు అనమాట. వచ్చేస్తుంది, మొత్తం వీడియో వచ్చేస్తుంది. అమ్మాలంటే కొడుక నీకు తగ్గ కొడుక సతీష్. చూడు, బీటీకే ప్రసాద్ గారికి పెట్టాలి. ఆయన పాపం నిజంగా చాలా అదృష్టం. పెట్టారండి. ఓకే 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 అండి. ప్రసాద్ గారా, ప్రసాద్ గారు, ప్రసాద్ గారు, బొంగు ప్రసాద్ గారు, డింగు ప్రసాద్ గారు, బొంగు ప్రసాద్ గారు, డింగు ప్రసాద్ గారు. కాదు అంటే జాన్ గారు ఏంటి మళ్ళీ? జాన్ గారు అందరూ పెట్టింది పెట్టకూడదు స్పెషల్. జాన్ గారు అందరూ పెట్టింది పెట్టకూడదు, స్పెషల్ పెట్టాలి. మామ అల్లుళ్ళు, అల్లుడు మావయ్య గారు. సార్ వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే ఓకే. స్వామి గారు, స్వామి గారు. అప్పుడు స్వామి గారు పెడుతున్నారు. సార్ సీని గారు, సీని గారు మీరు ఒకసారి అలాగే సార్, మీరు అలా సార్, సార్ మీరు అలాగా అది దీనివల్ల చెడ్డ అనే ఉద్దేశంతో కాదు నేను చెప్పేది. ప్రతి దాంట్లోనూ ముందు మెరిట్ ఉంటుంది, సెకండ్ ఉంటుంది, థర్డ్ ఉంటుంది, ఫోర్త్ ఉంటుంది, ఫిఫ్త్ ఉంటుంది, ర్యాంక్స్ ఉంటాయి. దీంట్లో ఇప్పుడున్న జనం అందరూ కూడా ఫస్ట్ ర్యాంక్లో ఉన్న జనం అందరూ. దాని గురించి నేను పిలవగానే మీరు కూడా వచ్చి మీరు వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు మీకు మనసారా ధన్యవాదాలు చేసి నేను ఇచ్చిన మా ప్రసాద్ బాబు గారి పుట్టినరోజు సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ప్రసాద్ గారికి అభినందనలు తెలియజేస్తూ మరి విచ్చేసినటువంటి మిత్రులకి, వాకింగ్ ఫ్రెండ్స్కి,
మరి డీరెస్ట్ ఫ్రెండ్స్ రాంబాబు గారు మళ్ళా సీని గారికి అందరికీ అభినందనలు తెలియజేస్తూ మరి తమ్ముడు గారు కూడా వచ్చారు చివరిలో. వారొత్తం కూడా మనకి చాలా ఆనందకరం. ఆపి మరి ఈ కార్యక్రమాల్లో ఆయన పాల్పంచుకునేలాగా చేసినందుకు అభినందనలు తెలియజేస్తూ మరి ప్రసాద్ గారి గురించి 2 విషయాలు నేను చెప్పాలి. ఎందుకంటే మరి ప్రసాద్ గారు నాకు నేను దోమచర్ల డైట్ కాలేజీలో పనిచేస్తున్నప్పుడు నాకు స్నేహితులు, అప్పటి నుంచి వచ్చి నాకు స్నేహితులే. ఎలా స్నేహితులనంటే ఈయన దోమచర్లలో పెట్రోల్ బంక్ అక్కడ చేసినప్పుడు నేను అక్కడ దగ్గర ఒక 8 సంవత్సరాల పాటు ఆ కాలేజీలో పనిచేశాను. ఆ పని చేసినప్పుడు అప్పుడు పరిచయం అయ్యాడు. అప్పుడు పరిచయం చాలా తక్కువే, ఏదో ఆయన సేవా కార్యక్రమాలకు వచ్చినప్పుడు కాలేజీకి వచ్చినప్పుడు ఇంకా నేనే అన్నీ అరేంజ్మెంట్ చేసి అన్నీ బ్లడ్ డొనేషన్ చేసేవారు, ఐ క్యాంపులు పెట్టేవారు, అక్కడ ఉన్న పేద విద్యార్థులకి సహకారం చేసేవారు, ఇవన్నీ చేసేవారు ఆయన. అప్పుడు ఏదో సందర్భంగా ఫేస్ చూసి నేను మీరు ఎవరి తాలూకా సార్, మీరు ఎంత ఈ లీడ్ చేసి కార్యక్రమాలన్నీ నడుపుతున్నారు, మీరు ఎవరి తాలూకా అంటే మాది వరదాలపాలెం అనలేదు, నేను అత్తిలా అన్నారు. అత్తిలా అంటే ఎవరో ఫేస్ చూసి అనుకున్నాను, సింగల్ చెట్టు తాలూకా లేకుండా ఫేస్ అని అనుకున్నాను. అంటే ఈయనకంటే ముందు వీళ్ళ అన్నయ్య గారు సత్యనారాయణ గారు బాగా పరిచయం ఉన్నారు. ఆ పరిచయం మీద ఫలానా అంటే అప్పటి నుంచి మాకు బాగా స్నేహం. నేను రిటైర్ అయిపోయాను. తర్వాత వాకింగ్ వచ్చే సందర్భంలో ఈయన కూడా కాలేజీ దగ్గరికి రావడం జరిగింది. ఆ జరిగిన అప్పుడు మీకు పాత స్మృతులన్నీ జ్ఞాపకం చేసుకుని అందులో కొంచెం ఆయన మనస్తత్వం సేవా కార్యక్రమంలో చూసి మీ మైండ్లో చక్కటి సేవా కార్యక్రమం అది ఎక్కడ పెరుగుతుందంటే ప్రేమ ఆ కార్యక్రమాలు చేసినప్పుడే స్నేహబంధం ఎక్కువ. సేవా కార్యక్రమాలు కూడా మాకు వాకింగ్ లో ఆ ట్రాక్ వేయించడం, అందరినీ గ్యాదర్ చేయటం, చక్కగా ఓ ప్లానింగ్ గా మేము ఎవరు రాపోయినా కానీ ఆయనే ఎండనే కొండనే ఆ గ్రావెల్ తెప్పించేసి అవి చేసి ఇది అన్ని ఆయనే చేసి 2 సంవత్సరాల పాటు ఆయనే చేశారు. అదే ఆయన అభిమానం. నాకు పర్సనల్గా ఆయన అంటే నాకు బాగా అభిమానం. ఎందుకంటే అందరినీ కలుపుకుని వెళ్ళే మనస్తత్వం. చిన్నోడైనా పెద్దోళ్ళు. అందువలన ఆయన నేను చాలా అభిమానిస్తాను. మరి వాకింగ్లో నాకు 3 మిత్రులు ఉన్నారు. మా అల్లుడు గారిని బాగా అభిమానిస్తాను. అలాగే ఈయన, తర్వాత వీళ్ళు స్వామయ్య గారు, వీళ్ళందరూ మాకు బాగా కలిసిపోయి ఉంటాం అన్నమాట, అరమరికలు లేకపోవడం. అలాగే ఆయన్ని దేవుడు బాగా ఆశీర్వదించి వ్యాపార విషయంలో కానీ కుటుంబ విషయంలో కానీ అన్నింటిలోనూ ఆయన సహాయ సహకారాలు అందించి ఆయన జీవించాలని, ఇంకా అభివృద్ధి పదంలోకి నడవాలని కోరుకుంటూ ఈ పుట్టినరోజు సందర్భంగా ఆయనకి నేను శుభాకాంక్షలు తెలియజేస్తాను. మళ్ళీ ఇలాగే ఎక్కువ